హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. నేను ఈరోజు ఒక మంచి టాపిక్‌తో వచ్చాను. చాలామంది చాలా రకాలుగా మోసపోతూ ఉన్నారండి. ఇలాంటి మోసాలు సమాజంలో బాగా ఎక్కువయ్యాయి. మనం ఈ సమాజంలో ఎలా ఉండాలి అంటే, మనల్ని మనం కాపాడుకునేలాగా మనం స్ట్రాంగ్ అయి ఉండాలి. 4 పాయింట్స్ చెప్తాను. వీటిని జాగ్రత్తగా గమనించండి. అందులో నెంబర్ 1, అందరూ మంచివాళ్లే అనుకోని అన్నీ ప్రతి ఒక్కళ్ళతో షేర్ చేయటం. ఎవరు మాట్లాడినా కానీ ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మనవాళ్లే, మనం నమ్మిన వాళ్లే, మనకేం ద్రోహం చేయరు అని మీరే అనుకొని ప్రతిదీ వాళ్ళకు చెప్పేస్తూ ఉంటారు. మీరు ఎవరితో అయితే చెప్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయరు, నన్నెప్పుడూ వదిలిపెట్టరు అని భ్రమలో బతుకుతూ ఉంటారు. ఆ భ్రమ వల్లే మనసులో ఉన్న ప్రతి మాట, ప్రతి ఆలోచన ఎదుటి వ్యక్తికి చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం చాలా రాంగ్ అండి. కానీ అదే వ్యక్తి టైం రాగానే మీ అవసరానికి తగ్గట్టుగా మిమ్మల్ని వాడుకోవటానికి వీటన్నింటినీ బయట పెడుతూ ఉంటాడు. అప్పుడు అనిపిస్తుంది, మీరు తల బాదుకొని అయ్యో నేను ఎందుకు చెప్పానురా భగవంతుడా అని చెప్పి బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని నమ్మి తప్పు చేసేది మీరే. ముందు ఆలోచించండి. ఏ మాటైనా సరే, నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే, ఏ మాటైనా పెదవి దాటనివ్వకండి. ఇంకా నెంబర్ 2 ఏంటంటే, మీరు జనాలకి అవైలబుల్‌గా ఉంటూ ఉంటారు. చాలా ఈజీగా అవైలబుల్‌గా ఉంటారు. అంటే ఎప్పుడు వాళ్ళు దేనికి పిలిచినా కానీ ఇమ్మీడియేట్‌లీగా మీ పనంతా వదిలేసుకొని వాళ్ళ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా వెంటనే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఏది అడిగినా సమాధానం చెప్తారు. వాళ్ళు ఏ సలహా అడిగినా మీరు దానికి బదులు చెప్తారనమాట. ఇలా వాళ్ళు అడిగిన ప్రతి దానికి మీరు రియాక్ట్‌గా అవుతారు. మీరు ఎప్పుడు అటెన్షన్‌లోనే ఉంటారు. కానీ అవతలి వాళ్లకు ఇలా నచ్చదు. మనం ఏం చేయాలంటే వాళ్ళు అడిగినప్పుడు నేను బిజీ అనాలన్నమాట. అలా అంటేనే మనం గ్రేట్ పర్సన్స్ అవుతాం. ఇంకా తెలుసుకోవట్లేదా మీరు? అర్థం చేసుకోండమ్మా. అలా కాకుండా మీరు వాళ్ళు అడిగినప్పుడల్లా అవైలబుల్‌గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని అస్సలు లెక్క చేయరు తెలుసా? పైగా మిమ్మల్ని ఎలా వాడాలో అలా వాడి మినిమమ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మీకేదైనా అవసరం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు రారు. ఎందుకంటే మీరు ఏమీ అనుకోరని వాళ్ళకి కూడా తెలుసు కదా! అందుకే మీ మెంటాలిటీ తెలుసు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు. ఇంకా నెంబర్ 3 ఏంటంటే, మీరు తెరిచిన పుస్తకంలా ఉండటం. అంటే మీరు ఏ సీక్రెట్‌ని దాచుకోరు. ప్రతిదీ అందరికీ చెప్తారు. అందరికీ మంచి చేయాలనుకుంటారు. మంచైనా, చెడైనా ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మీలో ఉన్న సీక్రెట్లు కూడా మీరు బయటకు చెప్తూ ఉంటారు. మీ సొంత విషయాలను కూడా మీరు అనుకొని అన్నీ చెప్పేస్తూ ఉంటారు. కానీ వాళ్ళేం చేస్తారో తెలుసా? మీ సీక్రెట్‌ని కూడా చాలా చీప్‌గా మాట్లాడుకుంటూ, మిమ్మల్ని ఎగతాళి చేస్తూ, మీ గురించి బ్యాడ్‌గా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళల్లో మీకు వాల్యూ లేకుండా చేస్తారు. చివరికి మీరే బాధపడేలా చేస్తారు. ఇంకా నెంబర్ 4 ఏంటంటే, ఎదుటి వ్యక్తికి వాళ్ళు ఉన్న స్థాయి కన్నా మించిన రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటో అంతవరకే ఇవ్వండి. మీరు ఇంకొంచెం అతిగా చూసి వాళ్ళ మీద అతిగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు మిమ్మల్ని వాడుకోవటానికే ప్రయత్నిస్తారు. చివరికి వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలిసేలోపే మీకు జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోయే ఉంటాయి. ఎవ్వరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు బ్యాలెన్సింగ్‌గా ఉండండి. లైఫ్‌లో ఎవరితో అయినా సరే బ్యాలెన్సింగ్‌గా ఉండటం నేర్చుకోండి. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్‌ని ఎంటర్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించి, ఆ పర్సన్ నాకు కరెక్ట్ అయిన పర్సనా? కాదా? అని ఆలోచించి ఏ విషయాన్నైనా షేర్ చేయటం కానీ, ఏ విషయాన్నైనా పంచుకోవటం కానీ, ఏదైనా సరే మీరు లైఫ్‌లో ప్రతి విషయాన్ని బిజినెస్‌కి కానీ, మీ విషయాలు పంచుకోవటానికి కానీ, మీ ఫ్రెండ్‌షిప్‌కి కానీ, మీ భవిష్యత్తుకి వాళ్ళు తోడు కావాలన్నా కానీ, ఎటువంటి బంధమైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరు కరెక్ట్? నీకు తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారా? లేదా? నీకంటే ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా అని నీకన్నా తక్కువ వాల్యూ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ బంధాన్నైనా బ్యాలెన్సింగ్‌గా చూసుకోండి. పర్ఫెక్ట్ మ్యాచ్ చూసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్‌లో మీకేదైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఏ పాయింట్ నచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.